సెకండ్స్ శ్వాసను ఆజ్ఞ చక్రంలో బంధించి ఉంచండి. దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మత్వ స్థితిలో ఉండండి. తిరిగి ఆజ్ఞచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ తక్కువ శ్వాసని ఎక్కువసేపు స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడు ఉంటా పైకి లాగినట్టుగా స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞచక్రం నిలుపుకోండి. సెకండ్స్ శ్వాసను ఆజ్ఞచక్రంలో బంధించి ఉంచండి. దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మత్వ స్థితిలో ఉండండి. తిరిగి ఆజ్ఞచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ తక్కువ శ్వాసను ఎక్కువసేపు స్లోగా శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాళం పైకి లాగినట్టుగా స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞచక్రం నిలుపుకోండి. సెకండ్స్ శ్వాసను ఆజ్ఞచక్రంలో బంధించండి. మీ దృష్టి అంతా ఆజ్ఞచక్రంలో స్థిరంగా నిలుపుకోండి. నాలుగుని మడతపెట్టించాలి, కన్ను మూసించాలి, మనసు దృష్టి ఆజ్ఞచక్రంలో నిలుపుకోవాలి. మేరుదండ విటాలు ఉంచాలి. శరీరాన్ని చాలా ఫ్రీగా రిలాక్స్గా ఉంచండి. సాధన మొత్తం కూడా ఇలాగే ఉండి చేయాలి. సాధన పూర్తి అయ్యేంత వరకు ఇలాగే ఉండాలి. తిరిగి ఆజ్ఞచక్రం నుంచి రివర్స్లో స్లోగా తక్కువ శ్వాసను ఎక్కువసేపు కంఠం ద్వారా లైట్గా శబ్దం చేస్తూ స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండాలి. మూలాధారం నుంచి సుష్మనాళం ఉంటా తక్కువ శ్వాసను ఎక్కువసేపు స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞచక్రంలో నిలుపుకున్న తర్వాత 10 సెకండ్స్ శ్వాసను ఆజ్ఞచక్రంలో బంధించి ఉంచండి. తిరిగి ఆజ్ఞచక్రం నుంచి లైట్గా శబ్దం చేస్తూ కంఠం ద్వారా లైట్గా శబ్దం చేస్తూ తక్కువ శ్వాసను ఎక్కువసేపు స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో నిలబడండి. ఇలాగే కంటిన్యూగా చేస్తున్నాం. ఇది చాలా ఈజీ పద్ధతి. మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా సుష్మనాళం కంఠం ద్వారా శబ్దం చేస్తూ తక్కువ శ్వాసను ఎక్కువసేపు స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞచక్రంలో నిలుపుకోవడం. 10 సెకండ్స్ శ్వాసను ఆజ్ఞచక్రంలో బంధించి ఉంచాలి. మీ దృష్టి అంతా ఆజ్ఞచక్రంలో స్థిరంగా నిలిపి దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మత్వ స్థితిలో ఉన్నాను. తిరిగి ఆజ్ఞచక్రం నుంచి లైట్గా కంఠం ద్వారా శబ్దం చేస్తూ తక్కువ శ్వాసను ఎక్కువసేపు స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో ఇలాగే కంటిన్యూగా చేస్తుండండి. చాలా ఈజీ పద్ధతి, తేలికైన పద్ధతి. ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఈ ప్రాణాయామ అన్న క్రియ అన్న ఒకటి. ఈ క్రియని ప్రాణాయామ అంటారు. మూలాధారం నుంచి స్లోగా శ్వాస
తీసుకొచ్చి ఆజ్ఞ చక్రంలో నిలుపుకోవడము, శక్తి కొలది ఆజ్ఞ చక్రంలో బంధించడము, దైవ భావంతో ఉండడం. తిరిగి ఆజ్ఞ చక్రం స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో వదలడం. ఇది సింపుల్ పద్ధతి. ఇలాగే చేస్తున్నాను, ఇలాగే కంటిన్యూగా అందరూ చేస్తున్నాను. తిరిగి ఆజ్ఞ చక్రం నుంచి వరుసలో స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో వదలడం. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండాలి. మూలాధారం నుంచి స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోవడము, 10 సెకండ్స్ శ్వాసను ఆజ్ఞ చక్రంలో బంధించి ఉంచండి, దైవ భావంతో ఉండాలి. తిరిగి ఆజ్ఞ చక్రం నుంచి మళ్ళీ స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో వదలండి. ఇంతే సింపుల్ పద్ధతి. ఇలాగే కంటిన్యూగా చేస్తుండండి. సాధన మొత్తం నాలుక మడత పెట్టించాలి, కళ్ళు మూసించాలి, మేలుగడ్డ నిటారుగా ఉంచాలి, శరీరాన్ని ఫ్రీగా ఉంచాలి, దృష్టిని అంతా ఆజ్ఞ చక్రంలో స్థిరంగా నిలుపుకోవాలి, తన్మయత్వంతో చేయాలి. ఇదే నియమం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఇదే నియమంతో చేయాలి. కంటిన్యూగా ఇలాగే చేస్తూ ఉండాలి. స్లోగా శ్వాసను మూలాధారం నుంచి తీసుకొచ్చి సుష్మనాళం ఉంటే తీసుకొచ్చి ఆజ్ఞ చక్రాన్ని నిలుపుకోవడం, శక్తి కొలది ఆజ్ఞ చక్రంలో శ్వాసను బంధించడం, దైవంలో లీనమై ఉండడం, తిరిగి స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో వదలడం. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి.